మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాసి పెట్టుకోండి. ఆగస్టు 12న సూర్యగ్రహణం. ఈ 4 రాశుల వారికి డేంజర్. మీ రాశి ఉందేమో వెంటనే చూసుకోండి. మన హిందూ సనాతన ధర్మంలో గ్రహణాలకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. గ్రహణం అనగానే మనందరికీ ఒక విధమైన భయం, ఆందోళన కలగటం సహజం. ఎందుకంటే గ్రహణ సమయంలో విశ్వంలో అనేక మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల ప్రభావం భూమి మీద ఉన్న ప్రతి జీవిపైన పడుతుంది. ముఖ్యంగా మానవుల జీవితాలపై, వారి వారి రాశులపై గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందులోనూ సూర్యగ్రహణం అంటే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన ఘట్టంగా పరిగణిస్తారు. సూర్యుడు గ్రహాలకు రాజు, ఆత్మకారకుడు, ఆరోగ్య ప్రదాత. అలాంటి సూర్యుడికి గ్రహణం పడుతుంది అంటే దాని అర్థం ప్రకృతిలో, మనుషుల జీవితాలలో పెను మార్పులు రాబోతున్నాయని సంకేతం. అయితే 2026 ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య రోజున ఒక అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది మరియు అరుదైనది. ఈ గ్రహణం వల్ల 12 రాశులలోని అన్ని రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ ముఖ్యంగా ఒక 4 రాశుల వారికి మాత్రం ఈ గ్రహణం అస్సలు కలిసి రాదు. ఈ 4 రాశుల వారు ఊహించని విధంగా అనేక కష్టాలను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశుల వారి ప్రాణాల మీదకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ 4 రాశులేమిటో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు పాటించాలో వివరంగా తెలుసుకోండి. అంతకంటే ముందుగా తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు కామెంట్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరింత మంచి సమాచారాన్ని మీకు అందించాలనే స్ఫూర్తిని ఇస్తుంది. దయచేసి వీడియోను లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే 2026 ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య బుధవారం రోజున ఈ అద్భుతమైన మరియు అతిపెద్ద సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:45 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 13వ తేదీ ఉదయం 2:15 వరకు కొనసాగుతుంది. అంటే ఈ గ్రహణం యొక్క మొత్తం వ్యవధి చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న అనుమానం రావచ్చు. సూర్యగ్రహణం కదా, రాత్రిపూట సూర్యుడు ఉండడు కదా, మరి సూర్యగ్రహణం ఎలా వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అవును, మీరు అనుకున్నది అక్షరాలా నిజం. ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మన భారతదేశంలో సూర్యుడు ఆ సమయంలో కనిపించడు గనుక ఈ సూర్యగ్రహణం మన కంటికి కనిపించదు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ్రహణం మన కంటికి కనిపించకపోయినా గ్రహణ వేధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణ సమయంలో ఉత్పన్నమయ్యే కాస్మిక్ కిరణాలు, నకారాత్మక శక్తులు మరియు గ్రహాల స్థితులలో వచ్చే మార్పులు భూమి మొత్తం మీద వ్యాపించి ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం మన కంటికి కనిపించకపోయినా దాని ఫలితం మాత్రం 12 రాశుల వారిపై ప్రత్యక్షంగా పడుతుంది. సాధారణంగా ఎప్పుడు గ్రహణాలు వచ్చినా వాటి వలన మంచి, అలాగే చెడు 2 ఫలితాలు కలుగుతాయి. ఈ సూర్యగ్రహణం కూడా అంతే. కాకపోతే ఈ గ్రహణం చాలా పెద్దది మరియు చాలా శక్తివంతమైనది కావడం వల్ల దీని ప్రభావం దేశ, ప్రపంచ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై బలంగా పడుతుంది. ఈ సూర్యగ్రహణం ముగిసిన తర్వాత దేశంలో రాజకీయ నాయకుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు, అలజడులు ఏర్పడతాయి. ప్రభుత్వాల నిర్ణయాలలో అకస్మాత్తు మార్పులు వస్తాయి. అలాగే అధికార వర్గాల్లో తీవ్రమైన ఒత్తిడి, స్థానచలనాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా సామాన్యుల జీవితాలపై ఆర్థిక భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశంలో చమురు ధరలు, ఆయిల్ మరియు ఫ్యూయల్ రేట్స్ అమాంతం పెరిగే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ప్రకృతి పరంగా చూసుకుంటే వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు రావడం, అకాల వర్షాలు కురియడం లేదా కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడడం వంటివి కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక ఈ ఆగస్టు 12న ఏర్పడే సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైన యోగాలు పడుతున్నప్పటికీ ఒక 4 రాసుల వారికి మాత్రం ఈ గ్రహణం అస్సలు కలిసి రాదు. ఈ 4 రాసుల వారికి లేనిపోని కష్టాలు వస్తాయి, ఊహించని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి, కష్టపడి సంపాదించిన ధనం వృధాగా ఖర్చయిపోతుంది, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా చెప్పాలంటే అష్టమ స్థానంలో గ్రహస్థితి బాలేని వారికి మారక గండం లేదా ప్రాణాలకు ముప్పు, తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ రాశుల వారు గ్రహణ సమయంలో మరియు గ్రహణం తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం వలన కష్టాలు పడబోతున్న మొదటి రాశి సింహరాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికే గ్రహణం పడుతోంది కాబట్టి ఈ సూర్యగ్రహణం వల్ల అత్యంత ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే రాశులలో సింహరాశి వారు ముందు వరుసలో ఉంటారు. ఈ గ్రహణ తీవ్ర దుష్ప్రభావం కారణంగా సింహరాశి వారికి అన్నిటికంటే ముందుగా మానసిక ఒత్తిడి విపరీతమైన స్థాయికి చేరుకుంటుంది. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా గంభీరంగా ఉండే వీరు ఏమాత్రం కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే విపరీతంగా ఆందోళన చెందడం, భయపడటం జరుగుతుంది. అలాగే వీరు సమాజంలో ఎంతో కష్టపడి దశాబ్దాలుగా సంపాదించుకున్న మంచి పేరు, కీర్తి ప్రతిష్టలకు కొంత భంగం వాటిల్లే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అకారణంగా ఇతరులు వీరిని అపార్థం చేసుకోవడం, నిందలు వేయడం జరుగుతుంది. కాబట్టి అనవసరమైన గొడవల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తలదూర్చకూడదు. పక్కవారి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటే లేనిపోని క్లిష్టమైన సమస్యలను తమ మీదకు వారే స్వయంగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక వృత్తి, ఉద్యోగాల విషయానికొస్తే సింహరాశి వారు ఈ సమస్యాత్మక కాలంలో అత్యంత జాగ్రత్తగా, లౌక్యంగా వ్యవహరించాలి. కార్యాలయంలో పై అధికారుల నుండి తీవ్రమైన మానసిక ఒత్తిడి, అదనపు పనిభారం విపరీతంగా పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడి నిజాయితీగా పనిచేసినా దానికి తగిన గుర్తింపు లభించకపోగా సహోద్యోగుల నుండి లేదా పై అధికారుల నుండి అనవసరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కొంతమంది ఉద్యోగులకైతే ఏకంగా చేస్తున్న ఉద్యోగం అర్ధంతరంగా పోయే గండం కూడా పొంచి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఆఫీసులో తోటివారితో ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా చాలా ఓపికగా, సహనంతో తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళడం అందరికీ చాలా ఉత్తమం. వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కూడా ఈ సమయంలో అడుగడుగునా ఎంతో ఆచితూచి అడుగులు వేయాలి. మార్కెట్ పరిస్థితులు అనుకూలించవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పెట్టుబడులు పెట్టే సాహసం అస్సలు చేయకూడదు. ఎవరైనా మాయమాటలు చెప్పినా లేదా ఆకర్షణీయమైన లాభాల ఆశ చూపించినా ఏమాత్రం ప్రలోభాలకు గురై కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో భారీగా అదనపు పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తే ఆ పెట్టిన ధనం మొత్తం ఏమాత్రం మిగలకుండా నష్టపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలయ్యే ఘోరమైన ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే సింహరాశి వారికి సూర్యుడే సాక్షాత్తు ప్రాణదాత. సూర్యుడు పూర్తిగా బలహీనపడే ఈ గ్రహణ సమయంలో వీరికి ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు, కంటి చూపు మందగించడం, కళ్ళు నొప్పులు మరియు రక్తపోటు, బీపీకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధించే అవకాశం మెండుగా ఉంది. ఏమాత్రం చిన్న ఆరోగ్య సమస్య లేదా లక్షణం కనిపించినా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే వృత్తిరీత్యా ప్రయాణాలు చేసేటప్పుడు, సొంత వాహనాలు నడిపేటప్పుడు ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించుకుంటూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ చాలా అప్రమత్తంగా పూర్తి ఏకాగ్రతతో రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలి. సింహరాశి వారు ఈ కఠినమైన మరియు ప్రమాదకరమైన ప్రతికూల గ్రహణ ప్రభావాల నుండి తమను తాము పూర్తిగా కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారాలు క్రమం తప్పకుండా దైనందిన జీవితంలో పాటించాలి. ముఖ్యంగా గ్రహణం పడుతున్న సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, నెగటివ్ ఆలోచనలను దూరం చేయడానికి పరమ పవిత్రమైన శివ పంచాక్షరి మంత్రాన్ని అనగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇంట్లోనే కూర్చొని నిరంతరం జపించాలి.
ఈ అద్భుతమైన జపం వల్ల మనసులోని భయాందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. గ్రహణం పూర్తిగా ముగిసిన మరుసటి రోజు నిద్రలేచి తలస్నానం ఆచరించి పవిత్రమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం మళ్ళీ సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. అలాగే తీవ్రమైన గ్రహణ దోష నివారణ కోసం నిరుపేదలకు లేదా పండితులైన బ్రాహ్మణులకు సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గోధుమలు లేదా స్వచ్ఛమైన బెల్లం దానం చేయడం వల్ల వీరికి ఈ తీవ్ర కష్టాల నుండి తక్షణమే కొంత ఉపశమనం లభిస్తుంది. వీటన్నింటితో పాటుగా ప్రతిరోజు, అందులోనూ ముఖ్యంగా ఆదివారం రోజున ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీళ్లు, కుంకుమ, అక్షతలు తీసుకొని అర్ఘ్యం సమర్పించడం ఒక క్రమశిక్షణతో కూడిన జీవన శైలిగా అలవాటు చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నియమనిష్టలతో ఈ శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సింహరాశి వారు ఈ భయంకరమైన గ్రహణ గండం నుండి చాలా సురక్షితంగా, ఎలాంటి అపాయం లేకుండా బయటపడగలుగుతారు. రెండవ రాశి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి జాతకులకి చెందుతాయి. ఈ సూర్యగ్రహణం బుధుడు అధిపతిగా ఉన్న కన్యారాశి వారి జీవితాలపై అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపబోతోంది. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం కన్యారాశి వారి జాతక చక్రంలో అష్టమ మరియు వ్యయ అంటే 12వ స్థానాలపై నేరుగా పడడం వల్ల అనేక రకాల అనూహ్యమైన కష్టాలు, సవాళ్లు నలుదిక్కుల నుండి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. జ్యోతిష్యంలో అష్టమ స్థానం ఆకస్మిక పరిణామాలను, అనారోగ్యాలను సూచిస్తే వ్యయస్థానం వృధా ఖర్చులను, నష్టాలను సూచిస్తాయి. కాబట్టి ఈ గ్రహణ సమయం నుండి కన్యారాశి వారు అడుగడుగున అత్యంత అప్రమత్తంగా, ఎంతో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈ సూర్యగ్రహణం కన్యారాశి వారిని అక్షరాలా ఉక్కిరిబిక్కిరి చేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. చేతిలో కనీసం చిల్లిగవ్వ కూడా నిలవని అత్యంత దయనీయమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక పక్క వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో రాబడి లేక ఆదాయం పూర్తిగా పడిపోగా, మరోపక్క ఊహించని విధంగా కుటుంబ మరియు వ్యక్తిగత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి తీవ్ర ఆర్థిక లోటు ఏర్పడుతుంది. దీనికి తోడు గతంలో ఏదైనా అవసరాల కోసం తీసుకున్న అప్పుల తాలూకు వడ్డీల బాధలు మరింత తీవ్రమై రుణదాతల నుండి ఒత్తిడి పెరిగి మనశ్శాంతి పూర్తిగా కరువవుతుంది. ఇక కుటుంబ విషయాలకు వస్తే ఇంట్లో ఏమాత్రం ప్రశాంత వాతావరణం ఉండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి ఏమాత్రం అర్థం పర్థం లేని చాలా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు, వాదోపవాదాలు జరిగే ఆస్కారం ఉంది. అలాగే బంధువులతో, అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులతో అనవసరమైన మాట పట్టింపులు, అపార్థాలు వచ్చి ఏకంగా దశాబ్దాల కాలంగా ఉన్న మంచి సంబంధాలు పూర్తిగా తెగిపోయేదాకా పరిస్థితులు దిగజారుతాయి. వీరి కష్టాలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా బయట కూడా ఊహించని విధంగా కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన, ప్రభుత్వపరమైన చిక్కుల్లో అకారణంగా ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది. ఎవరితోనూ అనవసరమైన వివాదాలకు దిగకపోవడం ఎంతో ఉత్తమం. ఆరోగ్య విషయానికి వస్తే నరాల బలహీనత, జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు దీర్ఘకాలిక చర్మ వ్యాధులు వీరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టి రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని అత్యవసర సందర్భాల్లో ఊహించని విధంగా ఆసుపత్రుల పాలై ఖరీదైన వైద్య పరీక్షలు, మందుల నిమిత్తం విపరీతంగా డబ్బు నీళ్లలా ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకోవడం లేదా ప్రమాదాల బారిన పడడం జరగవచ్చు. కాబట్టి దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇన్ని రకాల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యల నుండి, ఈ గ్రహణ తీవ్రమైన ప్రతికూల ప్రభావాల నుండి కన్యారాశి వారు సురక్షితంగా బయటపడడానికి పండితులు సూచించిన ఖచ్చితమైన ఆధ్యాత్మిక పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించడం ఎంతో శ్రేయస్కరం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చాలా మంచిది. గ్రహణం పడుతున్న రోజున సాధ్యమైనంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ఆ సమయమంతా ఎలాంటి లౌకిక విషయాల మీద ధ్యాస పెట్టకుండా దైవ ప్రార్థనలో గడపాలి. అలాగే
ప్రతి బుధవారం రోజున గోమాతలకు స్వయంగా పచ్చిగడ్డి లేదా తాజా ఆకుకూరలు తినిపించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి సత్ఫలితాలు కలుగుతాయి. వీటన్నిటితో పాటుగా విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆలయాన్ని తరచుగా సందర్శించి స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరికతో పూజ చేయించడం ద్వారా ఆటంకాలు అన్నీ తొలగిపోయి జీవితంలో మళ్ళీ శుభగడియలు ప్రారంభమవుతాయి. తరువాతి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా వ్యవహరించే వృశ్చిక రాశి వారికి రాబోయే ఈ సూర్యగ్రహణం ఏమాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం లేదని, పైగా అత్యంత ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించబోతోందని పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కుజుడి ప్రభావం వల్ల సహజంగానే కొంత కోపం, ఆవేశం, మొండితనం ఎక్కువగా ఉండే వృశ్చిక రాశి వారిపై నేరుగా ఈ గ్రహణ ప్రభావం పడడం వల్ల ఆ ఆవేశం, కోపం ఊహించని విపరీతమైన స్థాయికి చేరుకుంటాయి. ఎప్పుడూ లేని విధంగా మనసును అదుపులో ఉంచుకోవడం వీరికి చాలా కష్టంగా మారుతుంది. ఈ విపరీతమైన కోపం, నిగ్రహం పూర్తిగా కోల్పోయే పరిస్థితుల వల్ల వీరు ఏమాత్రం ఆలోచించకుండా, ముందు వెనుక చూసుకోకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు వీరు జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసే ప్రమాదం బలంగా పొంచి ఉంది. ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో స్థిరపడిన వారు తమ కార్యాలయంలో తోటివారితో, సహోద్యోగులతో లేదా పై అధికారులతో అత్యంత జాగ్రత్తగా, లౌక్యంగా వ్యవహరించాలి. ఏమాత్రం కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకే విపరీతంగా స్పందించి తీవ్రమైన వాగ్వాదాలు పెట్టుకునే అవకాశం మెండుగా ఉంది. ఇలాంటి అనవసరమైన వివాదాలు, ఘర్షణల వల్ల వీరు ఎన్నో ఏళ్లుగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న కెరియర్కు అతిపెద్ద ముప్పు రావచ్చు. ఒక్కోసారి చేస్తున్న ఉద్యోగం కూడా కోల్పోయే అత్యంత దయనీయమైన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఆఫీసులో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, ఎదుటివారు కావాలని రెచ్చగొట్టినా సంయమనం పాటించడం ఎంతో ముఖ్యం. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ గ్రహణ సమయం కత్తిమీద సాము లాంటిదని చెప్పవచ్చు. వ్యాపారంలో వారు ఎంతగానో నమ్మినవారే, అత్యంత సన్నిహితంగా మెలిగేవారే వారిని వెన్నుపోటు పొడిచి తీవ్రంగా మోసం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు. ఈ అనుకోని మోసాల వల్ల ఎప్పటికీ భర్తీ చేయలేని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం తప్పనిసరిగా వాటిల్లుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఆశించిన ప్రశాంతత లోపించి తీవ్రమైన అశాంతి వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తు, చదువుల గురించి విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతాయి. అన్నిటికంటే ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో తమ వ్యక్తిగత భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వీరికి ప్రయాణాల్లో, వాహన ప్రమాదాలు లేదా ఇంట్లో, కార్యాలయంలో అగ్ని మరియు విద్యుత్ వల్ల ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రాణగండాలు పొంచి ఉండే అత్యంత క్లిష్టమైన మరియు భయంకరమైన సమయం కాబట్టి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే చుట్టూ ఉన్న రహస్య శత్రువుల బాధలు విపరీతంగా పెరుగుతాయి. మీకు ఏమాత్రం తెలియకుండానే మీ వెనుక మీపై అనేక రకాల కుట్రలు పన్నుతారు కాబట్టి ఎవరితోనూ మీ వ్యక్తిగత, ఆర్థిక విషయాలు పంచుకోకూడదు. ఇన్ని రకాల ఘోరమైన సమస్యల నుండి, ప్రమాదాల నుండి ప్రాణరక్షణ పొందడానికి మరియు ఈ తీవ్రమైన గ్రహణ దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరిగా ఎంతో నిష్ఠగా చేయాలి. ప్రతి మంగళవారం రోజున సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పాలాభిషేకం లేదా పంచామృతాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. గ్రహణం పడుతున్న సమయంలో బయట ఎటూ తిరగకుండా ఇంట్లోనే ఒకే దగ్గర కూర్చుని అత్యంత శక్తివంతమైన దుర్గాదేవి స్తోత్రాలు లేదా హనుమాన్ చాలీసా నిరంతరం పఠించడం వల్ల సంపూర్ణ ప్రాణరక్షణ కలుగుతుంది. ఎలాంటి భయంకరమైన గండాలు దరిచేరవు. అలాగే అనాథలకు లేదా పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా కందులు దానం చేయడం ద్వారా ఈ సూర్యగ్రహణ దోష నివారణ పూర్తిగా జరిగి జీవితంలో మళ్ళీ సుఖ సంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఇక 4వ రాశి, మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు,
శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు మకర రాశి జాతకులకి చెందుతాయి. కర్మ ఫలదాత, న్యాయాధికారి అయిన శని భగవానుడు అధిపతిగా వ్యవహరించే మకర రాశి వారికి ఈ రాబోయే ఆగస్టు 12వ తేదీన సంభవించబోతున్న సూర్యగ్రహణం ఏమాత్రం శుభదాయకం కాదని, పైగా అత్యంత ప్రమాదకరమైన మరియు విపత్కరమైన ఫలితాలను ఇవ్వబోతోందని జ్యోతిష్య పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సూర్యుడికి మరియు శనిదేవుడికి మధ్య ఉన్న వైరం కారణంగా సూర్యగ్రహణ దుష్ప్రభావం మకర రాశి వారి జీవితాలపై అత్యంత ప్రగాఢంగా పడబోతోంది. ఈ గ్రహణ తీవ్ర ప్రభావం కారణంగా మకర రాశి వారు ఎంతటి నిష్ఠతో, ప్రణాళికతో ఏ చిన్న పనిని కొత్తగా మొదలుపెట్టినా సరే అందులో అడుగడుగునా ఊహించని విధంగా అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురై వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తాయి. ఎంతో కష్టపడి చేస్తున్న పనులు కూడా ఎటువంటి కారణం లేకుండానే అర్ధంతరంగా మధ్యలోనే ఆగిపోయి మానసికంగా విపరీతమైన కృంగుబాటుకు లోనవుతారు. ఆర్థిక పరంగా చూసుకుంటే వీరి స్థితిగతులు పూర్తిగా దిగజారిపోయి ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతో నమ్మకంతో బంధువులకో లేదా స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇస్తే ఆ ఇచ్చిన సొమ్ము తిరిగి వారి చేతికి రావడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. అదే సమయంలో వీరు తమ అత్యవసరాల నిమిత్తం ఇతరుల వద్ద తీసుకున్న అప్పులు సకాలంలో తీర్చలేక రుణదాతల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొని సమాజంలో నలుగురిలో తీవ్రమైన అవమానాల పాలు కావలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మరియు వ్యాపార రంగంలో ఊహించని విధంగా కళ్ళు చెదిరే నష్టాలు వస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తి ఎంతో నమ్మకంతో కలిసి పనిచేస్తున్న భాగస్వాములతో శాశ్వతంగా విడిపోయే దుర్భరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ బెడిసి కొడతాయి. ఆరోగ్య విషయానికి వస్తే మకర రాశి వారు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అణువణువునా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. శారీరకంగా కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు మరియు గతంలో ఎప్పుడో తగ్గిపోయాయి అనుకున్న దీర్ఘకాలిక రోగాలు మళ్ళీ ఒక్కసారిగా తిరగబెట్టి అక్షరాల నరకం చూపిస్తాయి. శారీరక బాధలకు తోడు మానసికంగా ఏదో తెలియని ఒక రకమైన తీవ్రమైన అభద్రతా భావం, భయం, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు వీరిని వెంటాడి వేధిస్తాయి. కుటుంబపరంగా చూసుకుంటే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆ ప్రయత్నాలలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి. తద్వారా కుటుంబంలో జరగాల్సిన శుభకార్యాలన్నీ వాయిదా పడుతూ వస్తాయి. ఇలాంటి అత్యంత భయంకరమైన మరియు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా అధిగమించడానికి మకర రాశి వారు భక్తి శ్రద్ధలతో శని భగవానుణ్ణి, అలాగే లయకారుడైన పరమశివుణ్ణి నిరంతరం ప్రార్థించడం చాలా అవసరం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం, అలాగే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో గుడిలో దీపారాధన చేయడం ఎంతో మంచిది. గ్రహణం పడుతున్న సమయంలో బయట ఎక్కడా తిరగకుండా వీలైతే శివాలయంలో ప్రశాంతంగా ఒకే దగ్గర కూర్చుని అత్యంత శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం వల్ల మనసులోని మరణ భయం పూర్తిగా తొలగిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడవచ్చు. అలాగే అర్హులైన నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం లేదా ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల వీరికి ఈ ఘోరమైన గ్రహణదోష శాంతి జరిగి తక్షణ ఉపశమనం లభిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆగస్టు 12వ తేదీన రాబోయే ఈ అతిపెద్ద సూర్యగ్రహణం వల్ల ఈ 4 రాశుల వారు ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో. గ్రహణం కంటికి కనిపించకపోయినా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న వేద మరియు దోష నిబంధనల ప్రకారం దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరూ దీనిని తేలికగా తీసుకోవద్దు. గ్రహణం అనేది ఒక ప్రకృతి సహజమైన ఖగోళ అద్భుతమైనప్పటికీ మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం దాని వెనుక ఉన్న ఎన్నో నిగూఢమైన విషయాలను, రహస్యాలను మనకు అందిస్తుంది. సింహ, కన్య, వృశ్చిక, మకర రాశి వారు అనవసరమైన భయాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తగా సూచించిన పరిహారాలు తప్పకుండా పాటించండి. దైవ బలం ముందు ఎలాంటి గ్రహదోషాలైనా సరే పటాపంచలు కాక తప్పదు. కాబట్టి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. సకల దోషాలు తొలగిపోయి మీ జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
మీకు ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారిలో ఈ రాశుల వారు ఉంటే వారు కూడా జాగ్రత్త పడతారు. చివరిగా మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.